గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిందనమాట. సో ట్రైలర్కి అయితే మన తెలుగు రాష్ట్రంలో కాకుండా అటు హిందీ తమిళ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ట్రైలర్ని అటు కేరళలోను అటు కర్ణాటకలో కూడా రిలీజ్ చేశారనమాట. సో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది తెలుస్తుంది అనమాట. నిజంగా గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ కూడా నార్మల్గా ఉందిలే అంటే ఏం పోతుందిలే అంత రీచ్ కాకపోవచ్చు అనుకున్నారు. కానీ ఒక్కసారి దాని వ్యూస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మైండ్ బ్లాక్ అనమాట. ప్రతి ఒక్క హీరోకి సంబంధించి అందరూ కూడా అరే మా హీరో గొప్ప, మా హీరోకి సంబంధించిన వ్యూస్ ఎక్కువ ఉంటే అందరూ అనుకుంటారు. కానీ అందరి ఊహాగానాలు మాత్రం పటాపంచలు చేసింది అనుకోవచ్చు గేమ్ చేంజర్ ట్రైలర్. అంటే ముఖ్యంగా మన తెలుగులో పక్కన పెడితే అక్కడ హిందీ తమిళ సైడ్ కూడా ఇప్పటి వరకు ఏ సినిమా సాధించిన రికార్డ్స్ గేమ్ చేంజర్ ట్రైలర్ సాధించింది అనమాట. అది కూడా 24 hours కాదు, మిగతా ఏ సినిమా వచ్చినా 24 hours తమిళ్లో రికార్డ్స్ అయితే మాత్రం ఓన్లీ 15-15 గంటల్లోనే మొత్తం బ్రేక్ చేసిందని సంబంధించిన రికార్డ్స్ అయితే జస్ట్ 15 to 16 hours లోనే బ్రేక్ చేసింది. సో అక్కడ సినిమాలైనా మన సినిమాలైనా మనం వ్యూస్ ఏ విధంగా చూస్తాం 24 hours ప్రకారం చూస్తాం. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం 24 hours కాదు 17-18 hours లోనే ఇక్కడ తెలుగులో పుష్ప 2 గానీ, దేవర గానీ, తమిళ్ గానీ, హిందీలో గానీ మొత్తం కూడా అన్ని సినిమాల రికార్డ్ ని ఓన్లీ ఇక్కడ 18-17 hours లోనే క్రాస్ చేసింది అనమాట. మొత్తం ఓవరాల్ గా అన్ని లాంగ్వేజ్ లో చూసుకుంటే 24 hours లో 180 million ప్లస్ గానీ ఇంకా వ్యూస్ వచ్చాయంటే ఇంకా ఈ క్రేజ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఓన్లీ 24 hours కాకముందే 53 million పైన వ్యూస్ ఉన్నాయంట. సో మేబీ ఇప్పటికైతే ఇంకా నాకు తెలిసి 60 million పై కూడా ఎల్లుండొచ్చు అని తెలుస్తుంది. సో ఇంత రెస్పాన్స్ అయితే కాదు, మామూలుగా లేదు రెస్పాన్స్ అయితే మూవీ పైన. సో మూవీ ట్రైలర్ లో కూడా అన్ని గెటప్స్ రామ్ చరణ్ గారు అన్ని గెటప్స్ వేయడం వల్ల ఇంకొంచెం మళ్ళీ రిపీటెడ్ చూద్దాం అని చెప్పి అరే ఈ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అసలు ఏం ప్లాన్ చేశారు శంకర్ గారు, ఒకే ట్రైలర్లో ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని కట్స్. ఒక ట్రైలర్కి నార్మల్గా అయితే కొంతవరకే కట్స్ ఉంటాయి, బట్ ఈ ట్రైలర్లో అయితే చాలా కట్స్ ఉన్నాయి. సో ఇన్ని కట్స్ చూపించారంటే అసలు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారు. ప్రతి ఒక్క సీన్ ని కూడా చూపించడం జరిగింది. అందుకోసమని అరే ఇది ఎక్కడ ఉంది అని వెతుక్కోవడానికి మళ్ళీ అర్థం చేసుకోవడానికి కూడా మళ్ళీ చూస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఏదైనా ఒక ట్రైలర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకు ఒక సగం స్టోరీ మాత్రం రివీల్ అవుతుంది. కానీ ఇక్కడ స్టోరీ రివీల్ కాలేదు. అదే విధంగా చూడాలని క్యూరియాసిటీ ఇంకా పెరిగింది అనమాట. ఎందుకంటే శంకర్ గారి మ్యాజిక్ ఆ విధంగా ఉంటది. మరి రామ్ చరణ్ గారిని చూపించిన విధానం కావచ్చు, అండ్ అదే విధంగా అక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనకు శ్రీకాంత్ కావచ్చు, బ్రహ్మానందం కావచ్చు, సునీల్, అదే విధంగా అంజలి క్యారెక్టర్ అయితే ఇంకా ముఖ్యంగా చాలా బాగుంది. ఎస్జే సూర్య క్యారెక్టర్ మాత్రం అసలు ఈ కథ మొత్తాన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందంట. ముఖ్యంగా రామ్ చరణ్ ఎస్జే సూర్య మధ్య ఉన్న ఆ పోరే చాలా స్ట్రాంగ్ గా ఈ కథకు మాత్రం ఒక నిలబోతుందంట స్ట్రాంగ్ గా. చూద్దాం మరి అసలు ఇప్పటికైతే ఈ ట్రైలర్ హవా మాత్రం మామూలుగా లేదు. ఇప్పటికి 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా నంబర్ 1 ట్రెండింగ్ లో వ్యూస్ లో మాత్రం చాలా దూసుకుపోతుంది. సో మరి సినిమా వచ్చిన తర్వాత మరి అసలు ఏ విధంగా ఉంటుంది. ఈ రోజు రాజమండ్రిలో కూడా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి.